చెప్పలేని దశలో ఉన్నప్పుడు వాళ్ళని భావోద్వేగం వైపుకి మళ్ళిస్తే బెటరు. చైనాలో పెద్ద ఎత్తున పార్కులు ఉంటాయి, రష్యాలో పెద్ద ఎత్తున పార్కులు ఉంటాయి. దానికి సంబంధించి ఒక చైనా నాయకుల్ని భారతదేశం నుంచి ఆ పర్యటనకి వెళ్ళిన ఇక్కడున్న కమ్యూనిస్ట్ నాయకులు అడిగారు గతంలో, ఏంది ఇన్ని పార్కులు, మామూలుగా మనం ప్రేమలో ఇట్లాంటి వాటిది చాలా క్యాజువల్ అనుకుంటాం కదా, ఇంత పెద్ద వాటిని ఎందుకు వినోదం కోసం ఖర్చు పెట్టారు? ఎందుకంటే ఇండియాలో పార్కులు ఏర్పాటు చేస్తుంటే జనం సొమ్ముతో జల్సాలు చేస్తారా, ఏదైనా రిసార్ట్లు ఏర్పాటు చేస్తుంటే జనం సొమ్ములతో చేస్తారా, లేదంటే ఇక్కడ ఏమైనా రిక్రియేషన్ సెంటర్లు పెడుతుంటే దాన్ని తిట్టిపోస్తారు, ఇక్కడ కమ్యూనిస్టులు ఉద్యమిస్తారు, ప్రజల సొమ్ముతో చేస్తారు, అక్కడ ఎందుకు చేస్తున్నారని అడిగారు చాలా కాలం క్రితం. అడిగితే మనం ఎంత చేసినా ప్రతి ఒక్కళ్ళకి అసంతృప్తి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి 100% సాటిస్ఫై చేయలేం. క్లర్క్గా ఉద్యోగం ఇస్తే సూపరింటెండెంట్ కావాలనుకుంటాడు, సూపరింటెండెంట్గా అవకాశం ఇస్తే కనుక ఆ పై పొజిషన్కి వెళ్ళాలనుకుంటాడు. అంతేగాని వచ్చిందని ఎవరు సాటిస్ఫై అవ్వరు, నిదానంగా ఎదుగుదామని కూడా ఎవరు అనుకోరు. కాబట్టి అట్లాంటి ఇష్యూస్ డైవర్ట్ కావాలంటే ఎస్పెషల్లీ ఇది యువతరంలో ఉన్నప్పుడు ఆ సమస్య ఉంటుంది. అదే మధ్య వయస్కులకు వచ్చేటప్పటికీ ఇక అప్పటికి కుటుంబాలు ఈ భారాలు చూస్తారు కాబట్టి పెద్దగా రియాక్ట్ గారు, కుటుంబాల పోషణ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈలోపు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వాల వ్యతిరేకత ఎవరికి వస్తుందంటే యువతరానికి వస్తుంటుంది. అన్సాటిస్ఫైడ్ సిచ్యుయేషన్లో ఉంటారు. వాళ్ళ దృష్టి మళ్ళాలంటే ప్రేమలు పెరగాలి, యువతరాన్ని ప్రేమలు ప్రోత్సహించాలి. ప్రేమలు ప్రోత్సహించాలంటే తగిన వాతావరణం ఉండాలి. అందుకని పార్కులు అని చెప్పినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంలోని అంటే ఇప్పుడు పాకిస్తాన్లో తిండి లేదు, ధరలు 200 నుంచి 300% పెరిగిపోయి ఉన్నాయి, రూపాయి విలువ 287 రూపాయల దాకా పోయినట్టుంది పరిస్థితి. అలాంటి దశలో ఇప్పుడు అక్కడ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. కాబట్టి భారత మీద వ్యతిరేకతని రెచ్చగొట్టడం కోసం రంగంలో దించింది షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ భారత్కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు కాబట్టి భారత్ని, ఇజ్రాయెల్ని దోషులుగా చూపించి పాకిస్తాన్లోని ప్రజలని, ఆకలితో ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజల్ని భారత్ వైపుకి మళ్లించేస్తే అక్కడ ఇమ్రాన్ ఖాన్ బాధ తప్పుతుంది, ఇంకో పక్కన షాబాజ్ షరీఫ్కి సమస్య సాల్వ్ అవుద్ది అన్నటువంటి కోణంలో సాగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో పాకిస్తాన్స్ నోటోరియస్ క్లరిక్ మౌలానా అహ్మద్ లుధిన్వి ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్ as Sharif government struggles to fight Imran Khan's politically. Ludhinvi, who has close ties to Pakistani Muslim League, Nawaz addressed a press conference in Islamabad claiming Indian and Israeli conspiracy against Pakistan and warned Imran Khan against speaking against the country's army and other defense forces. ఇది ఇమ్రాన్ ఖాన్ అంట ఇజ్రాయెల్ను పాకిస్తాన్ కలిపి నడిపిస్తున్నాయట, అక్కడున్న మత పెద్దతో ఈ ఉపన్యాసాలు ఇప్పించడం బిగిన్ చేశారు. అంటే పాకిస్తాన్ దేశానికి ద్రోహం చేయడానికి భారత్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు అన్నటువంటి కోణాన్ని. మనము రాహుల్ గాంధీని తిడతాం దేని విషయంలో? చైనా విషయంలో. ఎందుకంటే చైనాతో వాళ్ళు టైఅప్ అయ్యారు కాబట్టి. అంతేగాని మామూలుగా అయితే చైనా మనిషి అనం, పాకిస్తాన్ మనిషి అనం మనం. ఎందుకంటే పాకిస్తాన్ కోసం వాళ్ళు పనిచేస్తారని మనం కూడా ఒప్పుకోం. అది మన దగ్గర ఉన్న నిబద్ధత, వాళ్ళ దగ్గర అట్లా లేదు, వాళ్ళ వ్యవహార శైలి ఇట్లా ఉంటుంది. అందుకనినే భారత్ మీద ద్వేషాన్ని ఉన్నటువంటి పబ్లిక్ని మార్చడం ఉద్దేశం.